మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిస్మత్పూర్ లో మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించినట్లుగా తెలుస్తోంది. అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. నిందితులు ఇద్దరు ఆటో డ్రైవర్లుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. హైదర్గూడ వద్ద స్పృహ కోల్పోయిన మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారు ఆటో డ్రైవర్లు. రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకొచ్చి దారుణానికి ఒడిగట్టారు. మద్యం సేవించి ఆపై అత్యాచారం, ఆ తర్వాత హత్య చేశారు. మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు మానవ మృగాలు. రాజేంద్రనగర్ కిస్మత్పూర్ మహిళా కేసును పోలీసులు ఛేదించారు. యాకుత్పురాకు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లుగా వెల్లడించారు పోలీసులు. టోలీ చౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లుగా చెప్తున్నారు. రాజేంద్రనగర్ కిస్మత్పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకొచ్చి ఫుల్గా మద్యం సేవించారని చెప్తున్నారు. ఆ తర్వాత మత్తులో ఉన్న మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు సరైన రీతిలో సహకరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాలుగా ప్రవర్తించారు కామాంధులు. మహిళను పూర్తిగా వివస్త్రను చేసి దిగంబరంగా మార్చి చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. 5 రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ కేసును ఛేదించే క్రమంలో నాంపల్లి నుండి రాజేంద్రనగర్, హైదర్గూడ వరకు ఉన్న అన్ని సీసీటీవీలనైతే పోలీసులు పరిశీలించినట్లుగా చెప్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో యాకత్పుర నుండి హైదర్గూడకు వివాహిత వచ్చినట్లుగా తెలిపారు. మహిళ హైదర్గూడ కల్లు కాంపౌండ్లో కల్లు సేవించిందని కూడా చెప్తున్నారు. కాంపౌండ్ వద్ద మత్తులో బయటకొచ్చి రోడ్డుపై పడిపోయినట్లుగా కూడా తెలిపారు. అదే సమయంలో టోలీ చౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ కల్లు కాంపౌండ్కు వచ్చారని అన్నారు. మహిళ కదలికలు గమనించి ఆమెపై కన్ను వేశారు ఈ మానవ మృగాలు. మద్యం మత్తులో పడి ఉన్న మహిళను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి రేప్ అండ్ మర్డర్ కు పాల్పడినట్లుగా తెలిపారు. దీనిపై త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడించే ఛాన్స్ ఉందని కూడా పోలీసులు ఒక వైపు నుంచి అయితే చెప్తున్నారు. ఎటకెలకు రాజేంద్రనగర్ కిస్మత్పూర్ మహిళా కేసునైతే పోలీసులు ఛేదించారు. యాకత్పురాకు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లుగా కూడా వెల్లడించారు పోలీసులు. టోలీ చౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను గమనించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత మత్తులో ఉన్న మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు పోలీసులు. తమకు సరైన రీతిలో సహకరించడం లేదంటూ కూడా విచక్షణ కోల్పోయి మానవ మృగాలుగా ప్రవర్తించారని కూడా పోలీసులు చెప్తున్నారు. మహిళను పూర్తిగా వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయినట్లుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది. 5 రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్నారు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. నాంపల్లి నుండి రాజేంద్రనగర్, హైదర్గూడ వరకు ఉన్న అన్ని సీసీటీవీలనైతే పరిశీలించినట్లుగా చెప్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో యాకుత్పుర నుండి హైదర్గూడకు వివాహిత వచ్చినట్లుగా కూడా వాళ్ళు పోలీసులైతే చెప్తున్నారు. మహిళ హైదర్గూడ కల్లు కాంపౌండ్లో ఫుల్గా కల్లు సేవించింది. ఆ తర్వాత కాంపౌండ్ వద్ద మత్తులో బయటకొచ్చి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో టోలీ చౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు కల్లు కాంపౌండ్కు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మహిళ కదలికలను గమనించి ఆమెపై కన్ను వేశారు ఈ మానవ మృగాలు. మద్యం మత్తులో పడి ఉన్న మహిళను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ అండ్ మర్డర్కు పాల్పడినట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది.